విద్యార్థులందరి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. కొందరు అద్భుత ప్రదర్శనతో మంచి మార్కులు సాధిస్తే మరికొందరు ఉత్తీర్ణత సాధించేందుకు ఇబ్బంది పడతారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా మహబూబ్నగర్ ఎమ్మెల్యే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన స్కూళ్లలో వాలంటీర్లను నియమించి ప్రత్యేక బోధన చేయిస్తున్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న 100% కార్యక్రమంపై ప్రత్యేక కథనం. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించాలన్నది ప్రతి పాఠశాల లక్ష్యం. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ లక్ష్య సాధన అందని ద్రాక్ష అవుతోంది. సాధారణంగా విద్యార్థులందరి అభ్యసన సామర్థ్యాలు ఒకేలా ఉండవు. ప్రతిభావంతులు, వెనుకబడిన బాలల మధ్య అంతరాన్ని తగ్గించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించేలా 100% కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. మహబూబ్నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా వందే మాతరం ఫౌండేషన్, విద్యాశాఖ సహకారంతో ఎంపిక చేసిన 32 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వాలంటీర్లను నియమించారు. వారి వేతనాలను ఎమ్మెల్యే సొంతంగా చెల్లిస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం 2 గంటల పాటు వాలంటీర్లు బడిలో ఉండి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా సహకరిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. ఒక్కొక్క స్కూల్కి ఒక వాలంటీర్ కేటాయించాము. వాలంటీర్ ఇప్పటి వరకు ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూళ్ళకి వెళ్ళి ఈ యొక్క బేస్ లైన్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ బేస్ లైన్ టెస్ట్ పెట్టడము, తర్వాత విద్యార్థి స్నేహబంధం ఏర్పడము, అయితే ఈ గ్రూప్ డిస్కషన్స్, ఈ పియర్ లెర్నింగ్, ఈ లిటిల్ లీడర్స్, లిటిల్ టీచర్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ డివైడ్ చేసి పెట్టాము. ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడ్డది. ఏదైతే మనం పనిచేసే స్కూళ్ళల్లో వాలంటీర్లకు కూడా శిక్షణ తరగతులు పూర్తయ్యాయి, ఎలా పనిచేయాలి. ఉపాధ్యాయుడు పాఠం చెబితే అందరికీ అర్థం కాదు. ఒక సబ్జెక్టులో మెరుగ్గా ఉన్న విద్యార్థి తోటివారికి బోధిస్తే సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సబ్జెక్టును అర్థం చేసుకునేందుకు ఒకరికొకరు సహకరించుకుంటారు. అందుకోసమే ప్రతిభావంతులైన విద్యార్థులతో లిటిల్ లీడర్స్, లిటిల్ టీచర్ల కార్యక్రమం చేపట్టారు. ఎగ్జామ్స్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ వరకు మేము ఏమేమి ప్రిపేర్ కావాలో, ఏమేమి డౌట్స్ వచ్చినా మేడం క్లారిఫై చేస్తానని మాకు మాట ఇచ్చింది. మాకు 10th బోర్డ్ ఎగ్జామ్ వరకు మేము ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్స్ పట్ల ధైర్యంగా రాయాలని మేడం చెప్పారు. లిటిల్ టీచర్గా అపాయింట్ చేసిర్రు. పిల్లలకి ఎలా కాన్ఫిడెన్స్ తేవాలి, నాతో పాటు ఉన్న విద్యార్థులకి ఆ చదువు పట్ల ఎట్లా ఆసక్తి కలిగించాలి, ఎలా బేసిక్స్ నేర్పించాలి అనే దాని గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాని ద్వారా మేము లిటిల్ టీచర్గా అపాయింట్ అయ్యి మేమందరికీ మాతో పాటు ఉన్న విద్యార్థులకి హెల్ప్ చేస్తున్నాం. ఒక గ్రూప్లో 7 నాకు ఇచ్చారు. వారిని స్లో లెర్నర్స్ ఉన్నారు, వారిని నాతో పాటు మంచిగా చదివేటట్టు నేను చేస్తాను. దీనివల్ల మా స్కూల్లో మంచిగా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. 100కి 100% తెచ్చుకుంటామని మేము అనుకుంటున్నాం. బడిలో సులువుగా పాఠాలు చెప్పేలా సబ్జెక్టు టీచర్లు, భాషా పండితులకు ప్రత్యేక శిక్షణ అందించారు. 10వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేకంగా డిజిటల్ కంటెంట్ అందించారు. సామాన్య శాస్త్రం, గణితం, ఇంగ్లీషు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడనుంది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేసిన డిజిటల్ కంటెంట్ 90% ఉత్తీర్ణత పెరిగేందుకు దోహదం చేసింది. ఈసారి 100% ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో 100% కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కరోనా వేళ ప్రాథమిక అంశాలు సరిగా నేర్చుకోకుండానే పై తరగతులకి ప్రమోట్ అయిన విద్యార్థులకి 100% కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 2 అవర్స్ మార్నింగ్, 2 అవర్స్ ఈవినింగ్ వాళ్ళ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళ యొక్క వాలంటీర్స్ కూర్చోబెట్టి పర్యవేక్షణలో పిల్లలని కంపల్సరిగా వ్యక్తిగతంగా చదివిస్తున్నారు. అక్కడ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ విద్యార్థులు కూడా చర్చించుకోగలుగుతారు. ఇది ఒక అవకాశం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా తాము నేర్పించిన అంశం బలోపేతం అవుతుందని మేము భావిస్తున్నాము. టీచర్ సబ్జెక్టు చెప్పడానికి టీచింగ్ లెసన్ ప్లాన్ ఎలా చేస్తారో, నేర్చుకునేటువంటి విషయాన్ని సమవయస్కుల మధ్య జరిగే సంవాదము, చర్చ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఒకే టీచరు 40-50 మంది విద్యార్థులను ఒకే సమయంలో అడ్రస్ చేస్తే కేవలం టాప్ 5, టాప్ 6 స్టూడెంట్స్ మాత్రమే టీచర్ కనెక్ట్ కాగలుగుతాడు. అందరి విద్యార్థులకు కనెక్ట్ కాగలిగింది ఏ గ్రేడ్ స్టూడెంట్ బి అండ్ సి గ్రేడ్ విద్యార్థికి తనదైన పద్ధతిలో, అర్థమయ్యే పద్ధతిలో అలవోకగా ఏ గ్రేడ్ విద్యార్థి బోధించేటువంటి పద్ధతి 100%. సారీ మహబూబ్నగర్ ఫస్ట్ అనుకున్నటువంటి కాన్సెప్ట్లో ఖచ్చితంగా ఈ పిల్లలందరూ కూడా 100% రిజల్ట్స్ సాధిస్తారని చెప్పి మాకు ఆశ వ్యక్తం చేస్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మొత్తం యావత్ మన జిల్లా మొత్తానికి కూడా వ్యాప్తింపచేటట్టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దీన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేస్తాము. 54% ఉన్న ఉత్తీర్ణత రేటు
మొదటి సంవత్సరం తర్వాత 81% అయింది. తర్వాత మొన్న రిజల్ట్స్ చూస్తే 90% పైచిలకు రిజల్ట్ వచ్చింది. దీన్ని మేము 100% తీసుకుపోవాలి. 100% కాదు, రేపు ఈ పిల్లలు వాళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులో చేరాలనుకుంటున్నా వాళ్ళ లక్ష్యం ఏదున్నా సరే దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే వాళ్ళు తయారవుతారు. ఇది ఒక కాంప్రిహెన్సివ్ వర్కౌట్ ప్లాన్. ఇది ఖచ్చితంగా ఇది రిజల్ట్ చూపిస్తుంది. మా మహబూబ్ నగర్ పిల్లలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా వారు రాణించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాము. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో పలు జిల్లాల కలెక్టర్లు ఈ తరహా కార్యక్రమాన్ని వివిధ జిల్లాల్లో అమలు చేసి మంచి ఫలితాలు సాధించారు. ఈసారి మహబూబ్నగర్ నియోజకవర్గంలోనూ 100% ఫలితాలు సాధించేందుకు 100% కార్యక్రమం దోహదపడుతుందని ఉపాధ్యాయులు, వాలంటీర్లు, విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.